వైసీపీలో ఉన్న వారిని నేర చరిత్రలని విమర్శలు చేయడం మానుకోవాలని వైసీపీ యువజన విభాగం నాయకులు పులిసాగర్ హితో పలికారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వైసీపీ యువజన విభాగం నాయకులు పులిసాగర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాజమండ్రి నగరానికి సుస్థిరమైన అభివృద్ధిని మాజీ ఎంపీ భరత్ రామ్ చేశారని పేర్కొన్నారు. నగరం రూపురేఖలను మరింత అద్భుతంగా, సౌకర్యాల కల్పనలో మరింత నిబద్ధతతో కృషి చేశారని వివరించారు. కూటమి పాలనలో అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయని, వివిధ వార్డుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీలో ఉన్నవారిని నేర చరిత్రలను పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఎలాంటి సామాజిక సేవలు చేయలేదని అన్నారు. కేసులో 420 కేసులు సెంటర్ జైలుకి వెళ్ళిన మీ నాయకులు కాదా? 45వ వార్డులో ప్యాకెట్ రాయిలు పెంచి పోషిస్తా ప్యాకెట్ క్లబ్లు నడిపిస్తున్న మీ నాయకులు కదా? అవి నేర చరిత్రలు కదా మీకు? అలాగే 40వ వార్డులో కుర్రోళ్ళని బ్రాకెట్ ఆటలో, ఇంకో ఆటలో, ప్యాక్ ఆటలో, గుండె ఆటలో ఆడిచ్చి వాళ్ళందరూ నీ అనుచరులు కాదా? వాళ్ళందరూ నేర చరిత్ర కదా? 46వ వార్డులో గంజా కేసులో ఉన్న నిందితుడు నీ చుట్టూరు తిరుగుతున్నాడు, నువ్వే నీ వెనకాల తిప్పుకున్నావు. వాళ్ళందరూ నేరస్తులు కదా? మీరు నేర చరిత్ర గురించి మీరు మాట్లాడేటువంటి నాకు అర్థం కావట్లేదు. మీ వెనకాల ఉన్న వాళ్ళందరూ నేర చరిత్ర. అలాగే నీ ప్యాషన్ బుక్ ఫేస్బుక్ ఉంది. ఆ ఫేస్బుక్లో మాజీ ఎంపీ మార్గన్ భరతరామ్ గారిది మాఫింగ్ వీడియోలు తయారు చేసి అన్ని క్యాలెండర్లని, పబ్లిక్ క్యాలెండర్లని, మాఫింగ్ వీడియోలని, కౌంటర్లని తయారు చేసి వెచ్చర్ వీడియో కామెంట్లు పెడుతున్నారు. అవి మీకు కనబడుతుందా? మీ నేర చరిత్రలు కాదా? నేరాలు కాదా? ఇవి మా మీద కేసులు పెడతారు. మీరు చేసి మాత్రం తప్పు కదా? దెయ్యాలు వేదవాక్యాలు వాళ్ళు ఇచ్చినట్టు మీరు అవతల గురించి చెప్తారు తప్పించి మీరు చేసి తప్పులు కనబడతలేదు మీ కళ్ళకి. అలాగే ఇంకో మాట కూడా అన్నారు, అంటే ఆదిరెడ్డి ఫ్యామిలీ కోసం చెప్తున్నారు మీరు అంటున్నారు. వాళ్ళని ఏమన్నంటే రాజమండ్రి ప్రజలు ఊరుకోరు అనేసి అన్నారు. ఆ రాజమండ్రి ప్రజలే మాట్లాడుకుంటున్నారు. 5 సంవత్సరాలు మేయర్ కింద పనిచేసి, 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ కింద పనిచేసి, 5 సంవత్సరాలు భవానీ గారు ఎమ్మెల్యే కింద పనిచేసి, మొత్తం 15 సంవత్సరాలు అదే ఫ్యామిలీ రాజమండ్రిని ఏలింది. మరి ఏలినప్పుడు 15 సంవత్సరాలు ఏలినప్పుడు మోరంపూడి ఫ్లేవర్ ఎందుకు తీసుకురాలేకపోయారు? అలాగే గ్లో గార్డెన్ ఎందుకు రాజమండ్రిలో గ్లో గార్డెన్ ఎందుకు తీసుకురాలిపోయారు? ఈ స్ట్రీట్ ఎందుకు తీసుకురాలిపోయారు? హ్యాపీ స్ట్రీట్ ఎందుకు తీసుకురాలిపోయారు? అక్కడెక్కడ రైల్వే స్టేషన్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం అది గంజా బ్యాచ్ అన్నీ ఉండి వరస్ట్ ఉండేది. ఆ ప్లేస్ పుష్కర్ ప్లాజా కింద చేసి సుందరవనం కింద మార్చింది ఎవరు? మార్గన్ భర్త గారు కాదా? మీరు అవన్నీ ఎందుకు చేయలేకపోయారు? గత 15 సంవత్సరాల నుంచి రాజమండ్రి పరిపాలిస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు మీరు చేయలేకపోయారు? కోరి మార్కెట్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటి? ఎంపీ థియేటర్ ఇక్కడ పెట్టడం ఏంటి? జనరంజకంగా నడిపారు మా ఎంపీ గారు ఈ రాజమండ్రిని. మీరు ఈ 15 సంవత్సరాలు మరి ఇదే పార్టీలో ఉండి ఇక్కడ ఉండి మీరు ఎందుకు చేయలేకపోయారని జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. అవి మీకు వినబడతలేదా? ఇంకో విషయం మాట్లాడారు, 72,000 రూపాయలు మెజార్టీ వచ్చింది. 72,000 మెజార్టీ. నాకు తెలియక అడుగుతున్నాను, 72,000 మెజార్టీ రావడానికి పక్కన ఉన్న రూరల్లో ఉన్న గోరింట్ల బుచ్చి చౌదరి గారు 62,000 మెజార్టీతో గెలిచారు. అది 5-6 సార్లు ఆయన ఎమ్మెల్యే కింద గెలిచారు. ఆయనకి 62,000 రూపాయల మెజార్టీ వస్తే మరి ఎంతకాలం నుంచి మీరు కొత్తగా వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే కింద చేసి 72,000 మెజార్టీ ఎలా వచ్చింది మీకు అని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటి? ఇంకో విషయం, గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ వార్డుల్లో తిరిగి వార్డుల్లో ఉన్న సమస్యలు తెలుసుకుని గత 15 సంవత్సరాల నుంచి వేయిన సీసీ రోడ్లు, గత 15 సంవత్సరాల నుంచి లేని కాలువలో వేయించింది మీరా? అందుకని ఇచ్చారు మీకు 72,000 మెజార్టీ. ప్రజలు 25,000 పట్టాలు, ఇళ్ల పట్టాలు సీఎంఓ దగ్గర ఉండి భర్త 2 రోజులు తిండి నిద్ర మానేసి 25,000 పట్టాలు పంపిణీ చేశారు. దానికోసం ఇచ్చారు మీకు 72,000 మెజార్టీ.